బాయ్ నాని ఆ అబ్బాయిని జైల్లో పెట్టారు. దగ్గర దగ్గర ఒక 10 సెక్షన్‌లు అయితే పెట్టి జైల్లో ఉన్నారనమాట. మొన్నే పెళ్ళయింది. మొన్నే పాప కూడా పుట్టింది. కానీ ఆ అబ్బాయి చేసిన తప్పేంటి? అసలు ఎందుకు జైల్లో పెట్టారు? అందరూ చూడాలి. ప్రతి ఒక్కరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూడాలి అండ్ పబ్లిక్ చూడాలి. ఇది మీకు మీ జీవితానికి చాలా ఉపయోగపడుతది. ఆ అబ్బాయి చేసిన తప్పేంటంటే ఇది చూడండి. మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఆ, ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు. 30,000 మ్మ్. 40,000 30 అడిగితే 40 ఇచ్చు. నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజుల నుంచి మనం అయితే ఒకే విన్ అయితే ఆడుతున్నాం కదా. అవును. సో అది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బై కింద పెట్టాను. సో నీ ఒక్కనే కాదు, చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తున్నమాట. చూసారు కదా! సో, వాళ్ళ ఆవిడ 30,000 అడిగింది. దేనికి? షాపింగ్‌కి వెళ్ళడానికని. సో, షాపింగ్‌కి వెళ్ళడానికి 30,000 అడిగితే 40,000 ఇచ్చారు. ఇందులో తప్పేముందండి అంటే, అబ్బాయి సొంత డబ్బులు కాదు. ఇది పేకాట ఆడి, ఇది బెట్టింగ్ యాప్‌లోని ఓపెన్ చేసి ల్యాప్‌టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఎంత తప్పండి అది? అందుకే జైల్లో వేశారనమాట. సో, ఇందులో తప్పు అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి. విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరూ చేస్తున్నారు కదండీ! చాలా సెలబ్రిటీలు చేస్తున్నారు కదా! అని మీరు అనొచ్చు. సో, మరి ఈయన్ని ఎందుకు బొక్కలో వేశారనేది నేను చెప్తాను. కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను చివరాఖరిలోని. ఈ వీడియోని జైలు అధికారులు దయచేసి లోకల్ బాయ్ నానిని జైల్లో ఉన్న ఆయనకి ఈ వీడియో చూపించండి. లేదు బయటకు వచ్చాకైనా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. నాని ఒకసారి ఇది చూడు. ఈయన ఎవరో తెలుసు కదా, వీసీ సజ్జన్ సార్ ఐపీఎస్, గ్రేట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇండియాలోని ఒక మంచి పెద్ద మనిషి. సో ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో ఉన్నారు. ఈయన ఎన్ని మంది ఫాలో అవుతున్నారు? ఒక పెద్ద ఐపీఎస్ని దగ్గర దగ్గర 32,000 మంది ఫాలో అవుతున్నారు. మరి రెండో క్లాస్ చదివిన నేను చేపలు అమ్ముకున్న అబ్బాయిని నిన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 10 లక్షలు, యూట్యూబ్లో 25 మొత్తం కలిపి 35 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు చెప్పు? తప్పు కదా అది. ఇప్పుడు పాయింట్ విషయానికి వస్తే ఈ అబ్బాయి గడిచిన ఒక 2-3 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు. చేస్తూ చాలా డబ్బులు సంపాదించాను. నేను ఎప్పుడు ఈ అబ్బాయి కోసం మాట్లాడలేదు. ఎందుకు అంటే ఈ అబ్బాయి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నేను రెండో క్లాస్ చదువుకున్నాను, నాకేం తెలీదు, నేను రెండో క్లాస్ చదువుకున్నాను, నాకు ఎప్పుడు నోరిప్పినా అదే చెప్తారు. ఇదే కాదు చాలాసార్లు చెప్పాను. నేను స్వతహాగా ఈ అబ్బాయికి నాకు మంచి ఫ్రెండ్. మామూలుగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాట్లాడుతాం, భయ్యా భయ్యా అన్న అన్న అంటుంటారు. వైజాగ్ వాసి కాబట్టి నేను ఆ ప్రాంతమే కాబట్టి ఫిషింగ్ హార్బర్ అది కాబట్టి మాట్లాడుతూ ఉంటుంటాను. ఏ నేను ఎన్నోసార్లు అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, తప్పు నాని, గంగపుత్రుడివి, ఎప్పుడు తప్పు. గంగపుత్రులు అంటే చాలా మంచిది, మంచి పేరుంది. నువ్వు ఈ బెట్టింగ్ జోలికి పోకు, ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు, ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయంటే నేను ఎన్ని చెప్పినా వినేవాడు కదండి. ఇప్పటికీ ఒక 100 సార్లు చెప్పుంటాను అబ్బాయికి, చెయ్యొద్దు చెయ్యొద్దు. ఎప్పుడు చెప్పినా నన్ను ఏం చేశాడంటే, ఇప్పుడు రెండో క్లాస్ చదువుకున్న అబ్బాయిని నేను ఫాలో చేస్తే నన్ను అన్ఫాలో కొట్టేసి నాతో మాట్లాడమే మానేశారు. ఇదేంటి మనకి బెట్టింగ్ యాప్ చేయొద్దు చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? జైల్లో పెట్టారా? పాప ఉంది, పిల్లం ఉంది. ఎంత మొత్తం అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా మళ్ళీ ఇప్పుడు లాయర్లకి ఆ జైలుకి పరువు పోయి అన్ని. మొన్నే జైలు నుంచి ఏది ఫిషింగ్ హార్బర్ తగలపడిపోయినప్పుడు జైలుకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేశాడు, బ్రో ఇది ఇది అంటే నేను అన్నానంటే, నువ్వు తప్పు చేసావా అన్నాను. చేయలేదు అన్నాడు. మరి ఇంక నువ్వు తప్పు చేయలేనప్పుడు నీకేం జరగదు, కంగారు ఏం పడక, మరి స్తుతిమించకపోయి వెళ్ళిపోతే అప్పుడు నీ గురించి నేను మాట్లాడతాను, అంతవరకు నన్ను ఏం డిస్టర్బ్ చేయకని చెప్పి నేను చెప్పాను అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఫిషింగ్ హార్బర్ కేసు నుంచి బయటకు వచ్చాక నాకు ఫోన్ చేశాడు, అంతా హ్యాపీ అన్నాను. నేను అన్నాను, ఇంకా దరిద్రగొట్టు బెట్టింగ్ యాప్లు గట్ట జోలికి పోకు, గంగా మూడుకోదు అంటే నేను ఇంకా చేయను అన్నాడు. మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఈ 4 మంత్స్ క్రితం సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పావయ్యా? నువ్వు కూడా చేసావా ఇనిషియల్ గా తెలియక చేశాను అది. ఎందుకంటే నేను చదువుకోలేదు, ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ లేదు కదా. తర్వాత నాకు యువ సామ్రాజ్య అనే వ్యక్తి రవి గారు ఫోన్ చేసి, నాని ఇది చేయకూడదు, ఇది పలానా ఇది చేస్తే ఇలా ఉంటదని చెప్పగలే నేను అప్పుడు ఆఫ్ చేస్తాను. నేను 4 నెలల క్రితం యువ సామ్రాట్ అన్న ఆయన ఇంకా బెట్టింగ్ యాప్లని అంతమొందించాలని సీఎంఎల్ని, పిఎంఎల్ని మొత్తం అన్నిటిని కలిసి చాలా లాయర్ని కలిసి చేస్తే చివరికి ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేశారు. ఇంకంతే, మంచి కోసం పూర్తి చెడు ఎదురైనట్లు ఆయనే జైల్లో పెట్టేశారు ఎవడైతే పోరాడుతున్నాడో. సో ఇక్కడ సీన్ అని, నువ్వు ఎప్పుడు చూడు నేను చదువుకోలేదు, రెండో క్లాస్ చదువుకున్నాను, చదువుకోలేదు, నాకేం తెలీదు అంటావు. రెండో క్లాస్ చదువుకున్నోడివి ఎంజీ హెక్టర్ కారు కొన్నాం, ఆటోమేటిక్ ఐప్యాడ్లు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంకా కెమెరాలు,
ఇంకా ఇంకా అడగక్కర్లేదు లగ్జరీ. వాకింగ్కి వెళ్తే కుక్క, జాకింగ్కి వెళ్తే కుక్క, రన్నింగ్కి వెళ్తే కుక్క, 5 స్టార్ హోటల్. ఎక్కడి నుంచి నాని యూట్యూబ్లో వ్యూస్కి అంత వస్తాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? సింపుల్గా చెప్పు. బెట్టింగ్ యాప్ల వల్లే కదా. తప్పు కదా అది. ఇప్పుడు నువ్వు చేసిన వీడియో మీ ఆవిడ నువ్వు కలిపి షాపింగ్కి వెళ్తే ఎవరైనా కష్టపడి సంపాదించాలి, కానీ అలాగా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే డబ్బులు వచ్చేటట్లయితే ఇంకెందుకు అందరూ కష్టపడింది? ఎంత అన్యాయం. ఇప్పుడు నువ్వు చేసిన ఆ వీడియో ఏదైతే ఉందో నా అంబిషన్, ఇప్పుడు నేనంటే ఎడ్యుకేషన్, అది చూస్తే అది ఫేక్ అని తెలుస్తుంది, నాకు తెలుసు. కానీ నువ్వు చదువుకోలేదు అంటున్నావు, చదువుకోలేదు కాబట్టి నువ్వు చేశాను అంటున్నావు. సో అదే వీడియో చదువుకోలేని చూస్తే, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ చూస్తే, నా అంబిషన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది అంటే షాపింగ్కి వెళ్ళాలంటే ఇలా నువ్వు చెప్పే లింక్ నొక్కితే మనకు డబ్బులు వస్తాయి, షాపింగ్కి వెళ్ళొచ్చనే కదా చెప్పావు. అది చాలా తప్పు కదా. అది ఇల్లీగల్గా పెద్ద కేసు. అది నీకు తెలిసి చేసావో తెలియక చేసావో తెలియదు, కానీ పెద్ద కేసు. అది తప్పు కదా అది. అంటే నువ్వు అలాంటివి ఎన్ని చేసావు? అలా ఎగ్జాంపుల్స్ ఎవరైనా చూపిస్తారు. ఏదైనా కొనుక్కోవాలంటే కష్టపడాలి, పని చేయాలి, అంతేగాని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంక ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు? ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు? ఈ దేశాలు ఎందుకు? ఇప్పుడు చాలా నాని ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మన వైజాగ్లో ఏమంటారు, పెద్దలు చేసిన పుణ్యం పిల్లలకి కాస్తుంది అని వైజాగ్లో అంటారా లేదా? అవునా కదా? అంటే ఏంటి? తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఏదైతే ఉందో పిల్లలకి వస్తుంది అని. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ నిజంగా ఆ ఫిషింగ్ హార్బర్లో ఎంత మంచి పనులు చేశారో. నువ్వు పుట్టవు, నీకు 2వ క్లాస్ చదివినోడికి నీకు ఇంత ఫేము ఇంత అది వచ్చింది. అది నువ్వేమైనా నిలబెట్టుకున్నా? ఇప్పుడు నీకు వచ్చిన ఫాలోవర్స్ అందరూ ఎవరు? ఆ వైజాగ్ ఆ మత్స్యకారులు, ఆ తర్వాత ఆ జాలారపేట అటు సైడు ఆ ఫిషింగ్ హార్బర్లో ఉన్న గంగపూతురులే. వాళ్ళే ఫాలో అప్. వాళ్ళకి చదువు ఉండదు అంతకన్నా. సో వాళ్ళందరూ నువ్వు చెప్పిన లింక్ నొక్కి ఆ నానిగాల్లా తిరుగుదాం, ఆ నానిగాల్లా గౌదాం, ఆడిని చూసి ఈయన చూసి లగ్జరీ ఎవరైనా ఆశ చూపించి మోసం చేస్తారో అది ఎంత మహాపాపం. అది ఆశ చూపించి మోసం చేయొచ్చు. అది నీకు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాని. వైజాగ్లో ఏ షాప్ చేస్తే నీకు వేలల్లో రావు? ఏం చేసుకుంటావు అయ్యా అంత డబ్బులు? ఇప్పుడు నువ్వేమైనా కష్టపడుతున్నావా? నువ్వు చేసే పనిని చూపిస్తాను. నువ్వు చేసే పని ఆ ఫిషింగ్, చేపలు పట్టడం, అది దాన్ని రికార్డ్ చేసి పెడుతున్నావు. అదనంగా నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్లో డబ్బులు కాకుండా ఇల్లు కొన్నావు, ఇల్లు కట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పాప పుట్టింది, MG హెక్టార్ కారు కొనుక్కున్నావు, ఐఫోన్లు, ఐట్యాప్లు, బంగారు చైన్లు, పార్టీలు ఇన్ని వస్తుందా? ఇంకా ఏం పోయే కాలం అయ్యా. ఇప్పుడు నాకు యూట్యూబ్లో 3 బిలియన్ వ్యూస్ ఉన్నాయి, అండ్ అవుట్ సైడ్ 5 బిలియన్ ఉన్నాయి. మొత్తం 800 కోట్ల వ్యూస్. నేను ఒకళ్ళ ప్రమోషన్లే స్టార్ట్ చేస్తే దగ్గర నువ్వు కొనుక్కున్న MG హెక్టార్ కార్లు 100 కొనుక్కోవచ్చు. లేదు అంటే మంచి హెలికాప్టర్ కొనుక్కోవచ్చు కారు బదులు. కానీ నా దగ్గర ఎందుకు నాకు ఇస్తారంటే అంతా నేను చేసేది ఇంటర్నేషనల్ కంటెంట్. ఆర్కిటిక్లు అంతటికి ఎవరు వెళ్ళరు కదా, అమెజాన్ అడుగులు అలాంటివి వెళ్తాను కాబట్టి ఇస్తారనమాట అంత అమౌంట్. కానీ నేను ఏమీ చేయకుండా స్టిల్ TVS ఎక్సలే ఉంది, అది మా నాన్న కొనుక్కున్నది. ఇప్పటికీ అమ్మ నాన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు, గవర్నమెంట్ బస్సు ఎక్కే వెళ్తారు. తప్పు కదా నాని అలా చేయడం. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ IPS ఆ సజ్జన్ సార్ అన్న ఆయన ఆ ట్విట్టర్ అకౌంట్లో నువ్వు ఫిబ్రవరి 14వ తారీఖు మొన్నే ప్రమోట్ చేసావు. నాకు కూడా తెలియదు. ప్రమోట్ చేస్తే నేను ఆయన ఫాలో అవుతున్నాను కాబట్టి ఆయన ట్విట్టర్ అకౌంట్లో చూశాను. ఆయన 15వ తారీఖు ట్వీట్ చేశారు. అంటే నేను పోలీసులు తీసుకెళ్ళి 18వ తారీఖు ఇప్పుడు జైల్లో పెట్టారు. ఇంకా ఇప్పుడు జైల్లోనే ఉన్నారన్న ఆయన. చాలా తప్పు కదా. ఇప్పుడు ఎంత ఆల్రెడీ నువ్వు జైలుకి వెళ్ళే వచ్చావు. ఇప్పుడు మళ్ళీ పిల్లం ఉన్నది, పాప ఉన్నది, ఏటి కర్మ ఇంతమంది ఫాలోయింగ్ ఎవరికైనా వస్తుంది? ఇప్పుడు వైజాగ్లో కోటీశ్వర్లు ఒక 1000 మంది ఉంటారు. 100 కోట్ల అధిపతులు, 100 కోట్లు ఉన్నవాళ్ళు ఒక 100 మంది ఉంటారు. 1000 కోట్లు ఉన్నవాళ్ళు ఒక 10 మంది ఉంటారు. 10,000 కోట్లు ఉన్నవాళ్ళు ఒక 2-3 ఉంటారు. వాళ్ళు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ నువ్వు అందరికీ తెలిసే. ఫేమ్ అనేది అంత ఈజీగా రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సెలబ్రిటీలు అవ్వరు, తారలు అని అంటారు. ఆ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇదే సెలబ్రిటీలు అవ్వడం కోసం ఎంతోమంది ఎన్నో చెత్త పనులు చేస్తున్నారు, కానీ అవ్వలేదే. అలాంటిది నువ్వు గంగపుత్రుడు, అందరూ మంచి వాళ్ళే గంగపుత్రుల్లో. నీకు అలాంటిది నీకు ఆ ఫేమ్ ఇచ్చారు. ఏదో జన్మలో మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అది. అలాంటి పుణ్యాన్ని ఇచ్చేటప్పుడు, అంత ఉండేటప్పుడు తీసుకెళ్ళి ఆ పుణ్యాన్ని ఇన్నిసార్లు పెట్టి, ఒక్కసారి అయితే అనుకోవడానికి చిలక్క చెప్పినట్టు నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కుక్కతోక వంకలాగా అదే బెట్టింగ్ యాప్లకి పిలికి 4-5 సార్లు చెప్పావు నేను చేయను, నేను చదువుకోలేదు, 2వ క్లాస్ చదువుకోలేదు. ఎప్పుడు అదే అబద్ధం. ఎంతకన్నా అబద్ధాలు ఆడతావు చెప్పు. అదృష్టవశాత్తు నీకు బెయిల్ దొరికి బయటకు వస్తే
ఎప్పుడు ఇదే బంగారు అవకాశం, ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్లు జోలికి పోకు. ఇంకా నువ్వే చెప్పు, బెట్టింగ్ ఆడద్దు. స్మోకింగు, డ్రింకింగు, ఏవి మందు సిగరెట్ తాగితే నువ్వు నెమ్మదిగా పోతావు. కానీ బెట్టింగ్ అనేది టపక్ మన లేపుకి వెళ్ళిపోతుంది. మన మహాభారతం ఎగ్జాంపుల్. అందరూ పోయారా? పెళ్ళం పోయింది, పిల్లలు అందరూ పోయారు. ఆ మహాభారతం ధర్మరాజు లాంటివాడే క్యాసును ఆడి మొత్తం దొబ్బెట్టుకున్నాడు. సో మనం ఎంత చెప్పు నువ్వు అది అందులో నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఆ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, మంచి బెట్టింగ్ యాప్స్ కాదు. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడు చేశాడన్నా వీడు చేశాడన్నా నన్ను ఎందుకన్నా నువ్వు అడుగుతాడండి. ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లోని అన్న విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, నన్ను ఎందుకు నువ్వు అంటుంటావు అని. ఇప్పుడు నీకు ఇప్పుడే చెప్తాను, విరాట్ కోహ్లీ, ఈ ధోనీలు వీళ్ళందరూ చేస్తున్నది గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్లు. వాటికి కస్టమర్ సర్వీస్ ఉంటారు. ఆడినోడు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు GST పే చేయాలి. ఆడాక గెలుచుకుంటే ₹1 కోటి ఇస్తే 30 లక్షలు గవర్నమెంట్ TDS అంటుంది. ఆ ట్యాక్స్ తీసుకుంటుంది, మళ్ళీ వేట ఇవన్నీ తీసుకుంటుంది గవర్నమెంట్కి. ఆడడం వల్ల ఆడించడం వల్ల బోల్ డబ్బులు వస్తాయి. కానీ నువ్వు చెప్పే యాప్ వల్ల ఏం రావు, రూపాయి రాదు గవర్నమెంట్కి. అది కాకుండా కస్టమర్ సర్వీస్ ఉండడు, ఎవరు ఉండడు. ఎవడు ఆడితే ఆడికి నష్టం తప్ప లాభం ఉండదు. పోతాయి మొత్తం అంతా గోవిందా. మొత్తం నువ్వు లింకులు ఇచ్చి టెలిగ్రామ్ గ్రూపే ఎదమంట ఆ యాప్. అందులో అన్ని మోసాలు, దగా, కుట్ర జరుగుతాయి. అందులోకి రమ్మనంట అందరినీ అందులో ఆడమనంట. ఎంత మహాపాపం అది చెప్పు. ఇప్పుడు ఈ క్రికెటర్లు చేస్తుంది తప్పే. కాకపోతే ఆ యాప్లలో లెక్క, డొక్క, బొక్క రోజుకి ఇంతే ఆడాలని లిమిట్ ఉంటుంది, ఒక నియంత్రణ ఉంటుంది. అంటే నువ్వు ఇంతే తాగాలి, నువ్వు ఇన్ని సిగరెట్లే కాల్చాలి అన్నట్లు నియంత్రణ ఉండటం వల్ల వాడు కొన్ని కోట్లు కోల్పోడు. కానీ నువ్వు చెప్పే యాప్లోని ఆ నియంత్రణ ఉండదు, లెక్క బొక్క ఉండదు. ఆ రిజిస్ట్రేషన్లు కూడా ఎక్కడ అసలు దిక్కు దేవానా లేని యాప్లు అనమాట. అందులో ఆడితే కోట్లు 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 పోతాయి అంతే. ఇప్పుడు ఈయన మీద కేసు వేసింది 2 కోట్లు 3 కోట్లు పోయాయి ఆయనకి. ఆ 2 కోట్లు 3 కోట్లు పోవడం వల్ల ఇప్పుడు కేసు అయితే జరిగిందనమాట. సో చెప్తున్నాను, మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ₹100 పోతే ఆ 100 తెచ్చుకోవడానికి ₹1000 పెడతాం. ₹1000 పోతే ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ₹1,00,000 పెడతాం. మనకి ఈ లక్ష ఇంపార్టెంట్ కాదు, ఆ పోయిన ₹100 ఇంపార్టెంట్. అది మనిషి మెంటాలిటీ. సేమ్ ధర్మరాజు ఎలా చేశారు కదా, చిన్న రాజ్యం పోయిందని ఆ మొత్తం పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారు. అర్థం ఏంటి? అంతే. అది చాలా దూరంగా ఉండాలి. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ కన్నా చాలా చాలా భయంకరమైనది ఇది అనమాట. అది లోకల్ బాయ్ నాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అబ్బాయే తెలుసుకుంటారా మారుతాడు కానీ ఎక్కడ మారాడు? ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ఏది మన నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్కి దూరంగా ఉండాలని. మన దేశ ప్రధాని చెప్పాడు, నువ్వు వినలేదు. మళ్ళీ మన పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసులు రోజు సైబర్ పోలీసులు పోస్టులు పెడుతూనే ఉంటారు, ఎవరు వినలేదు. అండ్ ఈ బెట్టింగ్ యాప్లు 2 రాష్ట్రాల్లోని ఇల్లీగల్, ప్రమోట్ చేయకూడదు. నువ్వు టెలిగ్రామ్ ప్రమోట్ చేయకూడదు, చెక్ చేసుకో ఆ యాప్లు. మళ్ళీ మరి వీళ్ళు చేస్తున్నారు కదా అని అంటే అది ఫ్యాంటసీ గవర్నమెంట్ అప్రూవల్ యాప్లు. గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తుంది వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో అమ్మా ఇది కొనుక్కో అని చెప్తున్నారు, ఇది కొనుక్కో అని చెప్తున్నారు అంతే. ఏది ధోని కానీ కోహ్లీ కానీ ఏ స్థాయిలో ఇది కొనుక్కో అని చెప్తాను. నువ్వు అలా కాదు, ఇది కొనుక్కుంటే అదృష్టం పట్టింది, నాకు ఇది కొనుక్కోవడం వల్ల నేను ఇల్లు కొనుక్కున్నాను, ఈ కొనుక్కోవడం వల్ల ఆ హీరోయిన్ వచ్చింది, ఇది కొనుక్కోవడం వల్ల నాకు ఇది ఇచ్చింది, అలా ఆశ చూపించడం. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారనమాట. చెప్పడం, ప్రమోట్ చేయడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. ఆ డిఫరెన్స్. అందుకే బొక్కలు వేశారు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడానికి గల కారణం ఇదే. ఈ అబ్బాయి గురించి నేను ఈ వీడియో ఎప్పుడు చేయడానికి గల కారణం ఒక జ్ఞానోదయం, కనువిప్పు కావాలి. మిగతా యూట్యూబర్లు ఎవరైనా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదా, నన్ను ఎవరో చూడట్లేదంటే మీరు వీడియో ప్రమోషన్ చేసి డిలీట్ చేసేస్తే అది గవర్నమెంట్ సైబర్ పోలీసుల దగ్గర ఉంటుంది. ఏం లేదు, మీరు ప్రమోషన్ ఇప్పుడు మమ్మల్ని బొక్కలైనా వేయాలనుకో, నువ్వు ప్రమోషన్ చేసిన దానికి నేను ఆడి స్క్రీన్ రికార్డ్ చేసి ఇదిగో నాకు ఎంత నష్టం వచ్చిందని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్, నీ కెరియర్ మొత్తం ఖతం మోగ్యా. నీ ఫోకస్ మొత్తం నీ మీద పెడతారు అప్పుడు పోలీసులు. ఆ పోలీసుల నుంచి విడిపించుకోవడానికి లాయర్లు, మొత్తం ఫోకస్ అంతా మీకు ఆ డబ్బులకే అయిపోతుంది. సంపాదించుకున్నది కాస్త మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఉన్నదే పోయే, ఉంచుకున్నదే పోయే అన్నట్లు యూట్యూబ్ కెరియరు పోయే, లైఫ్ పోయే, అన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్తావు. బీ కేర్ఫుల్. ప్రమోషన్ చేయాలంటే బోల్డ్ ఉన్నాయి. చెడ్డీలు, మిడ్డీలు, బిడ్డీలు, కింద నుంచి పై వరకు ఎన్నో ఉన్నాయి. మొన్న ఎవరో చెడ్డీలు అమ్ముకున్నారు. ఆటలాడాలి, 2వ రోజు 2 ఆటలు ఆడాలి, 3వ రోజు 3 ఆటలు ఆడాలి, 5వ రోజు 5 ఆటలు ఆడాలి. ఆ మాటలు ఆడాలంటే మన తమ్ముడు అయితే సేఫ్ ఉండాలా. తమ్ముడు సేఫ్ ఉండాలంటే ఏం చేయాలా? ఇట్లాంటివో బ్రాండెడ్ డ్రైవర్లు అయితే వేసుకోవాలా. మనం ఇగో
రూపాయలు ఒకటన్నా ఈ డ్రైవర్ వేసుకున్నాం అనుకో తమ్ముడు కంఫర్ట్ ఉంటాడు. మనం ఎన్ని ఆటలు అంటే ఎన్ని ఆటలు ఆడొచ్చు. తమ్ముడు అయితే ఖుషి అయిపోతాడు. ఒక్కోటి వచ్చేసి 100 రూపాయలు. మన షాప్ లొకేషన్ అయితే మీకు తెలుసుగా, సికింద్రాబాద్ క్లాక్ టవర్ కాడికి వచ్చిన కల త్రినేత ఫ్యాషన్స్ అంటే ఎవరైనా చెప్తాడు. వేసుకోవాలా, కంఫర్ట్ ఉండాలా, తమ్ముని ఖుషి చేయాలా.